మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క మేషము టు మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం, ఇందులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు, ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్లో విశేషంగా కూడా బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ముందు మాట, ఏ రాశి వారికైనా కూడా ఒక సంవత్సరం బాగుంటే ఒక 2 సంవత్సరాలు బాగుంటుంది, లేదా ఒక 2.5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే తర్వాత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ బాగుండదు. మనము మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకుంటూ, ఒకవేళ ఈ యొక్క జాతకం లేదు అనుకుంటే పిల్లల జాతకంలో నుండైనా కూడా మనం చూసి చెప్పడం జరుగుతున్నది. ఎంతో అక్యురేట్గా చెప్తున్నాం. అదేవిధంగా ఒక కొడుకు జాతకంలో నుండి తండ్రిది కావచ్చును, ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం అక్యురేట్గా చెప్పడము, వారు లబ్ధి పొందడము కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి, మిథున రాశి వారికి 2025 మొత్తములో కూడా మీ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ మీ జర్నీ చూసుకున్నట్టయితే, ఈ 2025 మార్చి ఏప్రిల్ నుండి కొంత మనకు అనుకూలంగా ఉంది. అందులో భాగంగా ఈ యొక్క జూలై నెలలో ఈ 15 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. ఇది మీరు 100% నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే డబ్బు అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి, దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు, వేల తప్పినటువంటి భోజనాలు, మనము మంచి మాట్లాడినా కూడా చెడుగా చిత్రీకరించి గొడవలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నవి. సో కొన్ని వైరములు ఏర్పడే పరిస్థితి, దీంతో పాటుగా అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా లాభాల మందగింపు. మనము ఏదో ఒక మంచి చేశామనుకోండి, అది చెడుగా చిత్రీకరించేటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. సో అదేవిధంగా కొంతమేర కోపం అధికంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్త. కొంత ధన నష్టము గోచరిస్తూ ఉంది. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎక్కువగా అంటే దాన్ని ఏమంటారంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, నాకు తెలుసు అనేటువంటిది కానీ ఇలాంటిది ఏం చేయకుండా కొంత ప్రశాంతంగా ఉండండి ఈ 15 రోజులు కూడా. సో అదేవిధంగా అనూహ్య ధన ప్రాప్తి కూడా ఉంది. మీరు కొంత సైలెన్స్గా ఉండి మీ పనులు మీరు చేసుకోండి. ఒక ½ an hour రోజు చెప్పులు లేకుండా మీరు నడిచే ప్రయత్నం చేయండి. ఇది గమనించుకోండి విషయాన్ని. సో కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తిగా ముందుకు వెళ్ళబోతున్నాయి. కొన్ని సందర్భాలలో యంత్ర సంబంధిత ఇబ్బందులు, అంటే స్త్రీమూర్తులకు ఈ యొక్క వంట చేసే సందర్భంలో కానీ, వేడి పదార్థాలతో, వేడి నీరు కావచ్చును, ఇలాంటిది ఏదైనా కొంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. వేడి ఆహారాలు కూడా, అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. దీనికి తోడు కొంత సభా గౌరవము, అంటే ఏదో ఒక చోట మీకు ఒక గౌరవము దక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీ కూతురు మూలకంగానో, మీ కొడుకు మూలకంగానో ఏదో ఒక రకంగా మనకు ఒక నలుగురిట్లో మనకు ఒక గౌరవ మర్యాద దక్కే పరిస్థితి ఉంది ఈ 15 రోజులలో. ఇక అదేవిధంగా రిలేటివ్స్ విషయానికి వచ్చినా, లేదా
బుధగ్రహము కూడా వక్రంగా మారబోతున్నది. సో ఈ సమయంలో ఆ, బం అంటే బంధుత్వాలు కానీ బంధాలను కానీ నమ్మి డబ్బులు ఇవ్వడం కానీ, కొంత మార్కెటింగ్ విషయంలో ఎక్కువగా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. కొంత విందు వినోదాలకు సంబంధించినటువంటి విషయాలకై డబ్బు అధికంగా ఖర్చు పెట్టకండి. కొంతమేర బంధు విరోధము, అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిణామాలు ఉన్నాయి. సో అది చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిథున రాశి వారు స్థాన చలనాలు ఉన్నవి, నివాసంలో మార్పు, కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా గోచరిస్తూ ఉన్నవి. అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మీ పిల్లలు మంచి మార్గంలో వెళ్ళే అటువంటి సందర్భాలు ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా కొంతమేర స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, నడుముకు సంబంధించింది కానీ వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంచెం జాగ్రత్త. వాహనాలు నడిపేటువంటి సందర్భాలలో జాగ్రత్తగా వెళ్ళండి. లాంగ్ డ్రైవ్స్ కానీ ఈ యొక్క లాంగ్ టూర్స్ వెళ్ళేటువంటి సందర్భాలలో 4 వీలర్స్ ఎక్కువగా వాడకుండా ఉంటే మంచిది. ఇది గమనించుకోండి. ఇక అదేవిధంగా శనైశ్వరుడు కూడా వక్ర గతి అంటే వక్ర దృష్టి వల్ల ఎవరైతే ఈ యొక్క మిథున రాశి వారు బాధపడుతూ ఉన్నారో మాకు ఈ పని కావాలి ఆ పని కావాలి అని కానీ, ఇలాంటి సందర్భాలలో కూడా కొంచెము తలచినటువంటి పనులు ఇంకా కుంటుపడేటువంటి పరిస్థితి ఉంటుంది రాబోయే 3 నెలలు. ముందే చెప్తున్నాను, కొంతమేర జాగ్రత్త. లాభించే చోటనే మనకు నష్టం జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. సో ఓవరాల్గా నూతన వ్యాపారం మొదలుపెట్టేటువంటి వారు ఒక 15 నుంచి ఈ నెల కొంచెం ఆగి ఆగస్టు నుంచి మొదలు పెట్టండి, బాగుంటుంది. తప్పకుండా మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము రోజు మీకెంతో మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఓ దీపారాధన, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల మంచి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.